నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఆర్కే అనాలిసిస్. ప్రస్తుతం మన భారతదేశంలో మన తెలంగాణను తీసుకున్నట్లయితే తెలంగాణలో ఘోరంగా యువత వారి యొక్క అవయవాలను కోల్పోయి వాళ్ళు ప్రస్తుతం చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిమ్స్లోని జీవన్ దాన్ అనే ట్రస్ట్ వెల్లడిస్తున్నటువంటి సర్వే మాటలు ఇవన్నీ కూడా. మరి ఈ లెక్కల ఆధారంగా ఇంకా 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో కూడా అవయవాలు చాలా డ్యామేజ్ అవుతున్నట్టుగా కూడా ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 20 నుంచి 50 ఏళ్ల వయసుకు వారిలో అయితే చాలా ఎక్కువ శాతం అవయవాలు డ్యామేజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీని అంతటికీ కారణం ఏంటి అంటే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, డైలీ మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం తీసుకునే ఆహార పదార్థాలు అయితే ముఖ్యంగా 93% దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా అయితే ఈ సర్వే వెల్లడిస్తుంది. మరి ఈ లెక్కల ఆధారంగా చిన్నపిల్లల్లో ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ లాంటివి, ఇంకా ఏదైతే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అంగవైకల్యం ఉందో ఇవన్నీ కూడా, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రస్తుతం యువతను వణికిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకుముందు కరోనాలో రకరకాల వ్యాధులు, వైరస్లు మనకు వ్యాపిస్తూనే ఉన్నాయి. మన దేశవ్యాప్తంగా ఇలాంటి వైరస్లన్నీ కూడా మనను వణికిస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం తీసుకునే ఆహారపు అలవాట్లే మనలో భయంకరమైనటువంటి వైరస్లుగా మారిపోతూ ఉన్నాయి. మరి అలాంటి ఆహార పదార్థాలు ఏంటవి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదు అనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోకూడని ఆహార పదార్థాల్లో ముఖ్యమైనది ఆయిల్. వాస్తవానికి మనం మన పురాతన కాలంలో మన పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళు ఏదైతే డైరెక్ట్ ఆయిల్ వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళు ఆ డైరెక్ట్ ఆయిల్ తీసుకునేవారు. వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళకి ఎలాంటి మోకాల నొప్పులు కానీ లేకపోతే ఇతరత్ర అవయవాలు కోల్పోయినట్టు కానీ ఎక్కడ కూడా మనం ఎప్పుడు వినలేదు. కాకపోతే మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అంటే ఖచ్చితంగా ఇందులో వాడే కెమికల్స్, ఇది శుద్ధీకరణ కోసం అని చెప్పేసి వాడాల్సిన రేంజ్లో కాకుండా అధిక మోతాదులో ఖచ్చితంగా ఈ కెమికల్స్ను వాడడం మూలంగానే ఇలాంటి మనకు అవయవాలు కోల్పోవడానికి ప్రధాన కారణమవుతున్నాయి. మనం ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటే, సిగరెట్స్ తీసుకుంటే మనకి ఎంత ప్రమాదకరమో, అంటే మనం తీసుకోవాల్సిన రేంజ్లో ఆల్కహాల్ తీసుకోకుండా మనిషి ఒక రోజు తీసుకోవాల్సిన కంటే ఎక్కువ ఆల్కహాల్ను కనుక తీసుకున్నట్లయితే అది ఎంత ప్రమాదకరమైనదో ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి ఆహారాల్లో ఈ ఆయిల్ కూడా అంతే భయంకరమైనదని తెలుస్తోంది ఈ సర్వే ఆధారంగా. అయితే ప్రస్తుతం ఈ ఒక్క ఆయిల్ అంటే అది మాత్రమే కాదు, మనం తీసుకునే ఏదైతే షుగర్ ఉంటుందో ఆ షుగర్, దాంతోపాటు ఉప్పు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా కెమికల్స్ ఆధారంగా వాటిని శుద్ధి చేసి ఆ కెమికల్స్ వేసి, అధిక మోతాదులో కెమికల్స్ వేసి ఇవి తెల్లగా కనిపించడం కోసం అని చెప్పేసి ఈ స్ఫటిక పదార్థాలు తెలుపు రంగు రావడం కోసం అనేక రకాల కెమికల్స్ను వీళ్ళందరూ వాడుతున్నారు. ఈ భయంకరమైనటువంటి నిజాలను ఎవ్వరు కూడా, ఏ డాక్టర్ కూడా మనతో తెలియజేయరు. కాబట్టి ఇలాంటి నిజాలు తెలియాలంటే ఖచ్చితంగా మనకు మనమే సెల్ఫ్గా మనం ఎలాంటి ఆహార పదార్థాలను మనం వాడుతున్నాం, ఏదైతే నిత్య జీవితంలో మనం ఖచ్చితంగా తీసుకునే ఫుడ్ ఎలాంటిది అనేది మనకు ఖచ్చితంగా అవగాహన లేకపోతే ఇలాంటి హాస్పిటల్స్ పాలు కాక తప్పదు.